అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న 50% సుంకం పెంపు విషయంలో ఇక్కడ ఆక్వా రైతులు పూర్తిగా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లోనూ జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు అక్కడ 50% మొన్నటి వరకు 25 ఉంటే మరలా 2 రోజులకి మళ్ళీ 25%, 50% ఎగుమతుల మీద సుంకం. సో దీనివల్ల ఇక్కడ రైతు ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాడు? గతంలో మనం చూసాం, ఏదైతే ఒక 3 months బ్యాక్ ఇలాగ మేము సుంకం విధిస్తాం అని ముందే అతను హెచ్చరించినప్పుడు ఏదైతే ఆ రోజు అతను మాట్లాడిన మాటలకే ఇక్కడ రేట్లు తగ్గించేసి ఆ రోజున చేస్తే మేము మా ఆక్వా సంఘం రైతు ఆధ్వర్యంలో మేము అనేక ధర్నాలు చేపడితే మరి వెంటనే మళ్ళీ మామూలుగా యథాస్థితికి రేట్లు రావటం కంటిన్యూ అవటం, జూలై 9న ఎఫెక్టివ్గా మేము దాని మీద నిర్ణయం చెప్తామని చెప్పి అలా పోస్ట్ చేయడం జరిగింది. అన్నట్టుగానే మొన్న ఒక 10 రోజుల క్రిందట ఏదైతే 25% ట్యాక్స్ విధించానో అది నిన్న 5వ తారీఖు నుంచి ఎఫెక్ట్, ఆగస్టు 5వ తారీఖు నుంచి ఎఫెక్ట్ వస్తుందని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో చేసిన మరుసటి రోజే ఇక్కడ రైతుల మీద వెంటనే 50 నుంచి 60 రూపాయలు రేటు తగ్గించేసి రైతులకు భారం కలిగించడం, మరి దాని మీద మేము వెంటనే మరి తేరుకుని మరి రైతులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇవాళ అమెరికా ట్యాక్స్ విధించింది. అమెరికాకి వెళ్ళే సరుకు అన్నీ పెద్ద బిగ్ కౌంట్లు వెళ్తాయి. మరి బిగ్ కౌంట్లు వెళ్ళని సరుకు కూడా మరి ఆ పెద్ద రేట్లకు తగ్గట్టుగానే తగ్గించేస్తే రైతు ఏమవుతాడు? వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఆందోళన చేయటం, మళ్ళీ ఈ వారం రోజులు గడవక ముందే మళ్ళీ మరొకసారి ఇంకో 25% నేను మళ్ళీ ట్యాక్స్ వేసాను. అది రేపు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి మళ్ళీ వెంటనే మరొకసారి నిర్ణయం తీసుకోవటం. ఈ 2 నిర్ణయాల కారణంగా రేపు ఇది 50% ట్యాక్స్ మన ఇండియా నుంచి వెళ్ళే ప్రతి వస్తువుకి, ముఖ్యంగా ఆక్వాకి, మరి ఏదైతే మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి, దాని మీద 50% ఇవాళ అదే నికరంగా అతను తేల్చి చెప్పేశాడు. దాని మీద మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ 25% ఎప్పుడైతే మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు 40-50 రూపాయలు తగ్గించారు. మళ్ళీ నిన్న కూడా మొత్తం టోటల్గా 70-80 రూపాయలు రేటు తగ్గిపోయింది. అంటే మేము అదే చెప్తున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద సత్వరం మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవాళ యూకేకి లేకపోతే వేరే చైనాకి కానీ మనం అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒక అమెరికాతోనే మనం వ్యాపారం చేయట్లేదు. ఏదైతే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తే మిగతా మొత్తం వ్యవస్థగా రేట్లు తగ్గించేసి రైతును మరి ఇలా కుదేలు చేయడం అనేది భావ్యం కాదు. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, యూకే చైనా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నారు. సో మరి ఇప్పుడు అమెరికాకి ఎగుమతి చేసే రొయ్య విషయంలో కానీ మిగిలిన ప్రాంతాలకు ఎగుమతి చేసే రొయ్య విషయంలో డిఫరెన్షియేట్ ఎలా చూస్తారు? ఎట్లా దీన్ని గుర్తించాలి? కౌంట్ విషయమా ఎట్లా ఇది? ఇవాళ అమెరికాకి ఎగుమతి అయ్యే రొయ్య కౌంట్లు అన్నీ 90% బిగ్ కౌంట్లు, 20 కౌంటు, 30 కౌంటు, 40 కౌంటు, 50 కౌంటు, ఈ కౌంట్లే ఎక్కువగా 90% ఎక్స్పోర్ట్ అవుతుంది. మీద 10% ఎక్కడన్నా చిన్న కౌంట్లు ఏమైనా 60-70 కౌంట్లు ఏమైనా 10% వెళ్తాయి. అంచేత బిగ్ కౌంట్లు అటువంటిది. అలాగే యూకేకి కూడా బిగ్ కౌంట్లు వెళ్తాయి, యూకేకి కూడా. అలాగే చైనా ఇవి ఉన్నాయంటే 100 కౌంట్లు 150 కౌంట్లు అంతా చైనాకి వెళ్తాయి. అలాగే లోకల్గా మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ కానీ కలకత్తా సైడు ఇదంతా ఒరిస్సా సైడ్ అంతా స్మాల్ సైజ్ వెళ్తాయి, 150 కానీ 100 కానీ ఇవన్నీ. అంచేత మనం ఒక్క అమెరికా మీద ఆధారపడి లేము. అమెరికా ఒక పార్ట్ ఆఫ్ 20% పార్ట్ అంతే. మరి మనం ఇవాళ అమెరికా విధించిందని చెప్పేసి మన విధానాలు మార్చుకోవాలి తప్ప వెంటనే దాన్ని బేస్ చేసుకుని రేట్లు రైతుకి కనుక తగ్గిస్తే ఏ రకంగా కల్చర్ చేయాలి? అంటే ఈ రేటు ఎలా సార్? ఇది ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకునే నిర్ణయమా, లేకపోతే దీనికి పటిష్టమైన ఏర్పాటు ఏమైనా ఉందా? ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ అయి చేసే ధర నిర్ణయం వాళ్ళు చేస్తారు, రైతులు నష్టపోవాలా? ఎట్లా ఇది చూడాలి? అసలు ఈ రేట్ల మీద ఎవరు గవర్నమెంట్కి కానీ ఎవరికి దీని మీద లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లు వాళ్ళు అమ్మిన అమ్మకాల మీద మేము మాకు అమ్మిన అమ్మకం బట్టి మేము రేటు కొనుక్కుంటామని చెప్పి వాళ్ళు సిండికేట్గా తయారీ రేట్లు నిర్ణయిస్తారు తప్ప దీంట్లో మీద ఎవరి ఒత్తిడి ఉండదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న ట్రంప్ నిర్ణయానికి తగ్గించే రేటు అంతకుముందు లాస్ట్ 3 months ముందు, దాని తర్వాత ఈ నిర్ణయం వల్ల మేము క్రాప్ హాలిడే ప్రకటించడం ఒకటి, 2 జనాలు కూడా సరుకులు అన్నీ జాగ్రత్తగా ఈ ఒకవేళ అమెరికా నిర్ణయం ఎలా ఉంటుందో అని చెప్పేసి జనాలు కూడా సరుకులు బాగా తక్కువ కల్చర్ చేయడం, కొంతమంది కల్చర్ ఆపేయడం వల్ల మొన్న రీసెంట్గా నెల కిందట సరుకులు షార్టేజ్ వచ్చినాయండి.
అసలు సరుకులు ఎక్కడ వైరస్ బారిన పడి చెరువులు పోవటం, ఎప్పుడైతే ఈ వీళ్ళకి కావాల్సిన సరుకు దొరకలేదు వెంటనే 100 కౌంటు 270 రూపాయలు కొన్నారు, అదే 50 కౌంటు 380 రూపాయలు కొన్నారు. మరి అదే ఎందుకు కొన్నారు? మరి ట్రంప్ అప్పుడు నిర్ణయం, నేను జూలై 9 తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు కదా, అంటే సరుకులు లేవు, వీళ్ళు మాత్రం పెంచి కొనుక్కున్నారు. మరి ఆ మార్కెట్ లేకపోతే ఎందుకు కొంటారు? మళ్ళీ వెంటనే ఈ నిర్ణయం వచ్చిన వెంటనే మళ్ళీ ఆ 70-80 రూపాయలు పడేశారు. అంటే నేను అనేది ఒకటే, ఓకే ఒకవేళ అమెరికా మనకి నిర్ణయించింది, అమెరికా వాళ్ళు లాసిపోతున్నాం, అమెరికా ఒకటే కాదు కదా మనకి, అలాగే మొత్తం తగ్గించకూడదు కదా. దాని మీద వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుని దీనికి ఎఫెక్ట్ ఎంత పడుతుంది, ఒకవేళ నిజంగా రేపు మనకి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒకవేళ అమెరికా వల్ల మనం నష్టపోతున్నామంటే కొంత గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో రైతుకి భరించాలి, లేని పక్షంలో మనం ఏదైతే ఇంత కల్చర్ చేస్తున్నామో ఆ కల్చర్ని కొన్నాళ్ళ పాటు తగ్గించుకోవాలంటే అది గవర్నమెంట్కే సాధ్యం. వాళ్ళు ఏం చేయాలి, ఒక స్టేటు ఒక 2 నెలల్లో, అయితే ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్లో అన్ని ఒక 4-5 జిల్లాలు మేజర్గా ఉన్నాయి, వెస్ట్, ఈస్ట్, కృష్ణ, ఇటు నెల్లూరు, అటు శ్రీకాకుళం ఏరియా. ఒక్కో జిల్లాకి 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి కల్చర్ కనుక వాళ్ళు కనుక ఇలా చేసుకోండి, కొద్దిగా మనం కనుక ఇక్కడ పరిస్థితి తగ్గితే కనుక రేపు పొద్దున దారిలోకి వస్తాడో అని అన్న దానికి ఒక రూపకల్పన చేయాలి. ఆ రకంగా ఏమీ లేకుండా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్ణయం తీసుకుని ఇంత రేటు తగ్గించేస్తే ఇప్పుడున్న కల్చర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇలా మాకు 100 కౌంటు మేము మినిమం పండించాలంటే మాకు 250 రూపాయలు ఖర్చు అవుతుంది, 220 రూపాయలు ఇవాళ రేటు. అంటే ఏ రకంగా మేము కల్చర్ చేయాలి? మళ్ళీ ఇది ఏమన్నా పోలే మనం వేస్తే వచ్చేసి పంట పక్కన చెరువు ఎవరైనా వైరస్ బారిన పోతే మన చెరువు పోద్ది, లేదా గట్టిగా వర్షం కురిస్తే రేగిపోద్ది, గట్టిగా ఎండకాస్తే పోద్ది. ఇప్పుడున్న సీడ్ క్వాలిటీలు లేవు. అంచేత తప్పకుండా దీంట్లో లోటుపాట్లు అన్నీ ఉంటాయి. ఇటు ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ఇటు రైతుని కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేలుకులాగా చేసి దీనికి సత్వర నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో రైతు ఇక్కడ ఆత్మహత్య చేసిన పరిస్థితికి వస్తారు. దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. సరే, ఏంటి అమెరికా తీసుకున్నట్టు ఇప్పుడు రేటు పూర్తిగా పడిపోతుంది, రైతు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీనికి ఏంటి ఏ విధమైన పరిష్కారం ఉంది? అంటే ఏమీ లేదండి. ఇప్పుడు లాస్ట్ టైం మా గాంధీ భవన్ రాజు గారు చెప్పినట్టుగా లాస్ట్ టైమే ట్రంప్ అనౌన్స్ చేశాడు, కానీ అమెరికా కొనేది ఏంటి, కొన్ని కౌంట్లు మాత్రమే. ఆ కౌంట్లు పండించొద్దు రైతులు, మిగతా కౌంట్లు మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఆ కౌంట్ల వరకు పండించుకోండి అని చెప్పేసి మన రైతుకి కనుక ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే ఇవాళ ట్రంప్ చేసిన నిర్ణయానికి రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి అవేర్నెస్ రైతులకు కలిగించకుండా ఇది ఒక దేశం పెట్టినటువంటి ఒక కండిషన్స్లో అన్ని దేశాలకి అది అప్లై చేసి ఇక్కడ రైతుని ఇబ్బంది పెట్టి ఆ రేట్లు తగ్గించేయడం అనేది అదొక మంచి ఆలోచన కాదు. ఆ దిశగా రైతుని, లేదా గాంధీ భవన్ చెప్పినట్టుగా ఒక ఏరియా క్లోజ్ చేసి కల్చరు ఒక ఏరియాలో పండించుకోమని చెప్పి కొన్నాళ్ళ ఆల్టర్నేటివ్గా ఒక ప్లానింగ్ అనేది తీసుకుని దాన్ని ఒక ప్లానింగ్ ఒక సిస్టంలో వెళ్తే కనుక రైతు ఒడ్డున పట్టడానికి అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచించేయమని మా ఆక్వా రైతు సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, మొత్తమే చూసుకుంటే ట్రంప్ తీసుకున్న 50% నిర్ణయంతో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. రేటు ఇప్పటికే 25% ఉన్నప్పుడే పూర్తిగా 50 నుండి 60 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు 50%లో పూర్తిగా రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ కల్చర్కి సంబంధించి, అంటే ఈ క్రాప్ హాలిడేకి సంబంధించి, అంటే కొన్ని చోట్ల కల్చర్ చేస్తుంటే మరికొన్ని చోట్ల క్రాప్ హాలిడే ఉండాలి, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ విషయంలో కూడా రేటు తగ్గించాలి. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీ వేసి ఆక్వా రైతుల ఈ లాభ నష్టాల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలంటూ కూడా ఇక్కడ జయభారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పాలకొల్లు నుండి. For more videos like this, subscribe Big TV channel.